అందరికీ నమస్కారం. ఈ రోజు మన గౌరవ ముఖ్యమంత్రి వర్యులు నారా చంద్రబాబు నాయుడు గారు వస్తున్నారు. బాబు గారు సర్వమాన సౌభ్రాతృత్వానికి ప్రతీక అని చెప్పక తప్పదు. అలాగే మత సామరస్యానికి ఈయనే బ్రాండ్ అంబాసిడర్ అని చెప్పక తప్పదు. ఇకపోతే కులం అనే మాట ఆయనకి నచ్చదు. ఆయనకి నచ్చని పదం ఏదైనా డిక్షనరీలో ఉందంటే కులము అంటే ఆయనకి నిలువెల్లా మంట పుట్టుకొచ్చేస్తుంది. అంత గొప్ప వ్యక్తి అని చెప్పక తప్పదు. ఇకపోతే బాబు గారు ప్రతి దేవాలయం చుట్టూ తిరుగుతున్నారు. అలాగే చర్చికి వెళ్లి ప్రార్థనలు చేస్తున్నారు, మసీదుకి వెళ్లి నమాజ్ చేస్తున్నారు. బాబు గారికి మత సామరస్యానికి ఉన్నటువంటి గొప్ప లక్షణం ఇది అని చెప్పాలి. ఇకపోతే బాబు గారు తప్ప ఎవరు కూడా గుడికి వెళ్ళకూడదు, చర్చికి వెళ్ళకూడదు, మసీదుకి వెళ్ళకూడదు అనే స్వార్థము కూడా బాబు గారికి ఎక్కువే. బాబు గారు మీరే తిరగాల, ఇంకెవరూ తిరగకూడదా? దేవాలయాల చుట్టూ కొంచెము చెప్పండి. దేవాలయాల చుట్టూరు తిరుగుతున్నాడు గొడ్డలి పార్టీ నాయకుడు. నువ్వు నమ్ముకున్నటువంటి మతాన్ని నువ్వు ఆరాధించు. బాబు గారు ఈ మధ్య మీకు పిచ్చి బాగా ముదిరిపోయింది. మీరే తిరగాలి దేవాలయాల చుట్టూ, గొడ్డలి పార్టీ తిరగకూడదా? మరి వెన్నుపోటు పార్టీ తిరిగినప్పుడు గొడ్డలి పార్టీ ఎందుకు తిరగదు బాబు గారు? మీరే బైబిల్ చదవాలి, మీరే నమాజ్ చెయ్యాలి, మీరే దేవాలయాల చుట్టూ తిరగాల. చెప్పండి. నాని గారు వచ్చారు, ఇతని గురించి చెప్పండి. నాని గారు నిస్సిగ్గుగా నిర్లజ్జగా నువ్వు క్రిస్టియన్వి, హిందువు గుడికి ఎందుకు మీద టోపీ పెట్టుకుని నమాజ్ ఎందుకు చేస్తున్నారు? ఎందుకు వెళ్తున్నారు? పైన క్రిస్మస్ తాత కోటేసుకుని చర్చిలకి ఎందుకు వెళ్ళి యేసు ప్రభు వాక్యం చదువుతున్నారు? మీరు బైబిల్ వాక్యం చదువుతున్నారు. మరి మీకు అప్పుడు సిగ్గుందా? సిగ్గు లేదా? చంద్రబాబు నాయుడు గారు ఈ రకమైన ముఖ్యమంత్రి మాకు ఉండటం మా దౌర్భాగ్యం కాదా అని అడుగుతున్నాను. నాని గారు మీరు చెప్పింది నిజమే. బాబు గారికి సిగ్గు లజ్జ అనే పదాలు కూడా ఆయన డిక్షనరీలో లేవు కాబట్టి ఆయన వివస్త్రులై తిరుగుతున్నారని చెప్పడంలో ఎంత మాత్రం సందేహం లేదు. ఆయనకి సిగ్గు లజ్జ మానము అభిమానం అన్ని ఇచ్చిపెట్టేశారు. ఇకపోతే మన ఉప ముఖ్యమంత్రులు, అదేనండి ఉప ముఖ్యమంత్రి వర్యులు పవన్ కళ్యాణ్ గారు వస్తున్నారు. ఆయన ఎందుకో విపరీతంగా బాధపడుతున్నారు. మొదలు పెట్టండి మీ డబ్బా. రౌడీ ఎలిమెంట్ చచ్చిపోతే దానికి నన్ను లాగుతారు. ఇంతమంది ఎమ్మెల్యేలు, ఇంతమంది ఎంపీలు ఉన్నారు. మీరు ఎవరు నోరు తెరవకపోతే నేను ఏం చేయని చెప్పండి మీ అందరికీ. నేను రానా రోజు ఏం చేస్తున్నారు మీరందరూ? పవన్ కళ్యాణ్ గారు మీ ఆవేదన నాకు అర్థమైంది. మీరెంత బాధపడుతున్నారు మీ ఎమ్మెల్యేల గురించి బాగా అర్థమైంది. అయినా ఆవుచోలేమేస్తే దూడ గట్టడం వేస్తుందా? అయినా మీకెక్కడ టైం ఉంటుందండి? మీరు చాలా బిజీ కదా. మీకు అప్పుడే జ్వరం వచ్చేస్తుంది, అప్పుడే రోగం వచ్చేస్తుంది, అప్పుడే ముక్కులోంచి ఏదో గారిపోతుంది, అప్పుడే ఇంకేదో ఊడిపోతే దాన్ని అతికించుకోవడానికి బొంబాయి వెళ్తారు. మీకెప్పుడు రోగమే కదా, మీకు ఆరోగ్యం ఎప్పుడు బాగుందండి మీరు రావడానికి. అలాగే మీ జన సైనికులైతేనేమి, మీ యొక్క ఎమ్మెల్యేలకైతేనేమి వారికి మాత్రం ఎక్కడ ఖాళీ ఉంటుంది? పవన్ కళ్యాణ్ గారు ఆవుతోలేం వేస్తే దూడ కట్టును వేయదు కదా. వారి కూడా చక్కగా ఎంతో చక్కగా క్రీడలు చేసుకుంటూ బాత్రూముల్లోనూ దొడ్లలోనూ ఎంతో చక్కగా డాన్స్ వేసుకుంటూ ఎంజాయ్ చేస్తున్నారు. మీరేమీ బాధపడకండి. పవన్ కళ్యాణ్ గారు మీరు ఎమ్మెల్యేలు కార్యకర్తల్ని అభినందించడం మానేసి మీ నోటికి వచ్చినట్టు మాట్లాడుతున్నారు. మీ అడుగు జాడల్లోనే నడుస్తున్నటువంటి కోడూరు ఎమ్మెల్యే అరవ శ్రీధర్ గారిని చూసి బుద్ధి తెచ్చుకోండి. మీరు ఆడు చేస్తున్నటువంటి క్రీడలు ఒకటా రెండా బాత్రూములు ఎన్నెన్నో క్రీడలు చేసి ఎంత పేరు ప్రఖ్యాతులు సంపాదించాడో మీరు గమనించండి. ఎన్డీఏ కూటమి వచ్చిన తర్వాత రైల్వే కోటలో అభివృద్ధి అంటే ఏంటో మన రైల్వే కోట ప్రజలంతా చూశారు సార్. పట్లేదా మనకి? మిమ్మల్ని అడుగుతున్నా, కంఫర్ట్ లేదా మనకి? అభివృద్ధి అంటే ఏంటో మన రైల్వే కోట ప్రజలంతా చూశారు సార్. ఏమన్నారు శ్రీధర్ గారు? అభివృద్ధి ఏమి అభివృద్ధి చేసావు? బాత్రూమ్ లో అభివృద్ధి చేసావా, లేకపోతే లెట్రిన్ లో అభివృద్ధి చేసావా, లేకపోతే నీ గురువు పవన్ కళ్యాణ్ ని చూసి ఇన్స్పిరేషన్ గా తీసుకొని మీరు కూడా ఆయన లాగే బాత్రూమ్ లో ఎన్నో క్రీడలు చేసి ఎంతో రక్తి కట్టించావు. నీ గురించి ప్రజలు ఎలా మర్చిపోతారు? తుని బతుకొచ్చాడా. ఇకపోతే బాబు గారు వచ్చారు. బాబు గారికి ప్రపంచంలో తెలియనటువంటి దేశము లేదు, మారుమూల ప్రాంతాలన్నీ తెలుసు, ప్రతి గ్రామము తెలుసు. ప్రపంచంలో ఆయనకి తెలియనటువంటి గ్రామము గాని పట్టణము గాని లేదు. ఇకపోతే ఆయన మేధాశక్తి గురించి మనం చెప్పాల్సిన పని లేదు. సెల్ ఫోన్ కనిపెట్టారు, డాష్ కనిపెట్టారు, ఆ డాష్ ఈ డాష్ ఎన్నెన్నో డాష్లు కనిపెట్టేసినటువంటి మన బాబు గారి ఈ మధ్య యూరోప్ లో ఎండల గురించి చెబుతున్నారు. అక్కడ వారికి ఏదో సలహా ఇచ్చారంట. వెంటనే యూరోప్ లో ఎండ తగ్గిపోయిందట. బాబు గారి యొక్క విజ్ఞానము గురించి మనము తెలుసుకుందాం. మొదలు పెట్టండి బాబు గారు మీ యూరోప్ సొల్లు. ఇప్పుడు కూడా యూరోప్ లో మంచు ఉంటుంది, అదే మరి ఎండ
తక్కువ ఉంటుంది, సమ్మర్ లో కూడా 30 డిగ్రీల కంటే తక్కువ ఉంటుంది. అలాంటి దేశంలో 45-50 డిగ్రీలకు వెళ్ళిపోయింది. ట్రైన్లు కూడా నడవలేని పరిస్థితికి వచ్చాయి. బాబు గారు, మీ విజ్ఞానం గురించి నాకు తెలుసు. ఉదూతు తుఫాన్ని ఫు అని చెప్పి ఊదేసి ఆపేసినటువంటి ఘన చరిత్ర మీకుంది బాబు గారు. మీకు ఎండలు ఒక లెక్క. ఒకవేళ ఆంధ్రదేశంలో గనక విపరీతమైన ఎండలు వస్తే మీరు గతంలో అంటే పోయిన ఎండాకాలంలో ఎటువంటి చర్యలు తీసుకున్నారు? ఎలాగా ఆ ఎండని తగ్గించేసి చక్కటి వాతావరణం చేసేశారు? మీ విజ్ఞానాన్ని మాకు ఆవిష్కరించండి. నేను మొన్న విజయవాడలో ఎక్కువ ఎండ ఉంటే నేను నీళ్లు తల్లిచ్చాను, మీరు చూసుంటారు. నేను మొన్న విజయవాడలో ఎక్కువ ఎండ ఉంటే నేను నీళ్లు తల్లిచ్చాను, మీరు చూసుంటారు. నీ బతుకు నువ్వు, నీ బతుకు జడ. అది ఇప్పుడు యూరోప్ లో చేసే పరిస్థితికి వచ్చారు. వాళ్ళు కూడా రోడ్డు అంతా నీళ్లు కొట్టేసి రోడ్లు చల్లబరిచే పరిస్థితికి వచ్చారు. ఏమన్నారు బాబు గారు? విజయవాడలో ఎండలు ఎక్కువగా ఉంటే నీళ్లు చల్లేశావా? డ్యాష చల్లాల్సింది. కడుపు కన్నం తింటున్నావా లేకపోతే అదే తింటున్నావా? నీకు పిచ్చి పీక్ స్టేజ్కి వెళ్ళిపోయింది. వింటున్నాం కదా అని సొల్లు చెప్పకయ్యా. నీకు పోయే కాలం దగ్గరికి వచ్చింది కాబట్టి ఇలాంటి వింత పొగడలు పోతున్నావని చెప్పి యావత్ రాష్ట్ర ప్రజలందరూ కూడా మలద్వారంతో నవ్వుతున్నారు. నోటితో కాదు, మలద్వారంతో నవ్వుతున్నారు. ఇకపోతే ఆంధ్ర రాష్ట్ర భవిష్యత్తు గురించి కొంచెం సొల్లు చెప్పు. ఆలోచన ఒకటే, తెలుగు జాతి భవిష్యత్తుకి నేను రక్షకుడుగా ఉంటాను. ఎక్కడా రాజీ పడను. అన్ని విషయాల్లో ముందుంటాను. స్వచ్ఛమైన పాలన ఇస్తాను. ఇంకో పక్క ఎవరైనా అవినీతి చేస్తే అధికారి కానీ లేకపోతే రాజకీయ నాయకుడు కానీ ఎవరైనా శిక్ష తప్పదని మరొకసారి మీ అందరికి విజ్ఞప్తి చేస్తున్నా. బాబు గారు, మీరు నారా చంద్రబాబు నాయుడే గాని హిట్లర్ కాదు బాబు గారు. మీకు గహా అంటే 2.5 సంవత్సరంలో నీ పదవి ఊడిపోతుంది. ఆ తర్వాత నువ్వు చెప్పినట్టుగానే నువ్వు చేసినటువంటి పనులన్నిటికీ శిక్ష తప్పదు బాబు గారు. ఇకపోతే బాబు గారు, మీకు ఎప్పుడైనా రోగము వచ్చిందా? అసలు మీకు రోగమే రాదని నాకు తెలిసింది. అసలు మీకు రోగము వచ్చిందో రాలేదో కొంచెం చెప్పండి. నా ఆరోగ్యం చూస్తా ఉంటారు. నేను ఎప్పుడు కూడా సిగ్గాల అయ్యానా? అవునా? నిజమా? చూసారా ఎవరన్నా? ఎందుకు సిగ్గాలేదు? నేను తిండి తేడా తక్కువ తింటా. ఎంత అవసరమే అంతే తింటా. ఏమేం తినాలనో అదే తింటా. బాబు గారు, మీకెందుకు రోగం రాదో నేను చెబుతాను కానీ అయినా మీరు తిండి తక్కువ తింటాను అన్నారు. అయినా మీ యొక్క సంపాదనలో ఉన్న తిండి నువ్వు తినవు కదా. రాష్ట్ర ఖజానాకు బొక్కెట్టేసి లక్షల కోట్లు తినేస్తుంటే ఇంకా తినలేదంటావేమిటి బాబు? మూటలు కట్టి సింగపూర్కు పంపేస్తుంటే నీకు తిండెందుకు? అది చాలు కదా. సిగ్గు లజ్జ ఇడిచిపెట్టేసావు. తర్వాత చెప్పు. మీకందరికి షుగర్ వస్తా ఉంది. షుగర్ అనేది అన్ని జబ్బులకు గేట్వే. అక్కడి నుంచి మీకు రాబోయే రోజుల్లో అన్ని సమస్యలు వచ్చే అవకాశం ఉంటుంది. బాబు గారు, ఓవరాక్షన్ చేయకండి. నీకు సర్వ రోగాలు ఉన్నాయి. షుగర్ ఉంది, క్యాట్రాక్ట్ ఉంది, అన్ని రకాల జబ్బులు నీకున్నాయి. కానీ ఓవరాక్షన్ చేస్తున్నావు. ఒకపోతే చిన్నబాబు వచ్చాడు, నీ గురించి ఏదో చెబుతాడంట. చెప్పండి చిన్నబాబు. ఆయన ఎక్కడ ఒక రోజు అలసట్టగా నీ ఆరోగ్యం బాగాలేదన్నా నేను నాకు అసలు వీధులు గుర్తులేదు. ఒక రోజు జ్వరం వచ్చి నేను ఇంట్లో కూర్చున్న రోజు నాకు గుర్తుంది. రామచంద్ర ఈ ఓవరాక్షన్ భరించలేకపోతున్నాను. చిన్నబాబు గారు చేసిన ఓవరాక్షన్ ఇక చాలు. నీ బాబుకు మరి జైల్లో పెట్టినప్పుడు దోమ కుట్టేసింది, నా డాష్ వాచిపోయింది, అది వచ్చేసింది, ఇది వచ్చేసింది, గుండె నొప్పి వచ్చేసింది, కింద నొప్పి వచ్చేసింది, పైన నొప్పి వచ్చేసింది, పక్కలో నొప్పి వచ్చేసింది అని చెప్పి జైల్లో ఉన్నప్పుడు నీ బాబు లేని రోగాలన్నీ తెచ్చుకున్నాడు కదా. మరి ఇప్పుడు ఎలా నమ్ముతాం? నీ బాబుకు సర్వ రోగాలు ఉన్నాయి. ఒకసారి మా యొక్క ఈశ్వర్ గారు వచ్చారు. చెప్పండి ఈశ్వర్ గారు బాబు గారి గురించి. అయితే చాలా కాలంగా కార్డియోమయోపతి ఉంది, హార్ట్ రోగం సార్, వెంటనే బెయిల్ ఇచ్చేయండి. ఓ దీనికి ఇవ్వరా? అయితే స్కిన్ ఎలర్జీ ఉంది, ఇక్కడ ఏసీ లేదు, మంట పుడుతోంది, వెంటనే బెయిల్ ఇచ్చేయండి. హో దీనికి కూడా ఇవ్వరా? చాలా కాలంగా డయాబెటీస్, బీపీ ఉన్నాయి, వెంటనే బెయిల్ ఇచ్చేయండి. హో దీనికి ఇవ్వరా? అయితే కంటి చూపు మందగించింది, కాటరాక్ట్ చేయించుకోవాలి, వెంటనే బెయిల్ ఇచ్చేయండి. అమ్మయ్య వచ్చేసింది బెయిల్. ఓ మెడికల్ రిపోర్ట్ పట్టుకొచ్చాడు. ఆ రిపోర్టు మొత్తం రోగాలే రోగాలు. 24 గంటలు డాక్టర్ పక్కన ఉండాల్సిందేనట. ఓ అంబులెన్స్ ఉండాల్సిందేనట. నిరంతరం డాక్టర్ల పర్యవేక్షణ ఉండాల్సిందేనట. అన్ని చెప్పి బెయిల్ పొంది ఇప్పుడు ఆయన గారు ఏం చేస్తున్నారో తెలుసా? పెళ్లిళ్లు పేరెంటాలకు వెళుతున్నారు. ఈశ్వర్ గారు, మీరు చెప్పినది 100% కరెక్ట్ అండి. మా బాబు గారికి లేని రోగం అంటూ ఈ యొక్క వైద్య శాస్త్రంలోనే లేదని చెప్పడంలో ఎంత మాత్రం సందేహం లేదు. సర్వ రోగాలు
ఇతని యొక్క దేహంలో ఉన్నాయి. ఇతనికి మానసిక రుగ్మతలు కూడా అనే రోగాలు కూడా ఉన్నాయి. కాబట్టి ఇతడు సర్వ రోగాలకు ఇతడే నిలయము చెప్పక తప్పదు. ఇకపోతే బాబు గారు, మీరు ఈ 2.5 సంవత్సరములు మీ బినామీలకి ఎన్ని లక్షల కోట్లు ఎంఓయూలు చేశారు? కొంచెము చెప్పండి. ఈ రోజు నేను చెప్తున్నాను, చెప్పు. 2 ఏళ్లలో 22 లక్షల కోట్ల రూపాయలు ఎంఓయూలు చేశాం. 12 లక్షల కోట్ల రూపాయలు ప్రాజెక్టులు గ్రౌండ్ చేశాం. 12 లక్షలకు 12 లక్షల ఉద్యోగాలు వస్తాయి. రాష్ట్రంలో చంద్రబాబు నాయుడు గారు చెప్తున్నట్లు 23 లక్షల కోట్లు 20 లక్షల ఉద్యోగాలు రాలేదు. కేవలం ఈ 2 ఏళ్ల కాలంలో ఏపీకి వచ్చిన పెట్టుబడుల విలువ కేవలం 6,962 కోట్ల రూపాయలు మాత్రమే అని మరో ప్రశ్నకు కేంద్ర ప్రభుత్వమే పార్లమెంట్ వేదికగా సమాధానం ఇచ్చింది. చేది నమ్మ బతుకు బురదలో పంది బతుకుతుంది, నువ్వు బతుకుతున్నావు ఎందుకు? ఎదవన్నారు ఎదవ. కేంద్రం ఇచ్చే మనకు డెవల్యూషన్ ఆఫ్ ఫండ్స్ మన అప్పులకి వడ్డీ సరిపోదా? నువ్వు వెల్ఫేర్ కి బారో. ఫ్లాష్ బ్యాక్. నేను చేయబోయేది అప్పు చేసి ఇవ్వడం కాదు, సంపద సృష్టించడం. సృష్టించిన సంపద నుంచి ప్రభుత్వ ఆదాయం పెంచడం, పెంచిన ఆదాయం ఈ పేదవాళ్ళకు పంచడం మేము అనుకున్న ఇది. ఆ రోజు నువ్వు చెప్పింది ఏంటి? నేను వస్తే ఉద్ధరిస్తా అని చెప్పావు కదా, సిగ్గుండాలి కదా. నంబర్ 1 దొంగ నువ్వు. మాట్లాడే మాటలు తప్పించుకోగలుగుతారా? ఇట్ ఈస్ ఆన్ రికార్డ్. You answer this. Private rate increasing. It means you are spending the loans which you are borrowing for only the debt servicing, not on capital expenditure or other purposes. Second question. ఇంకోసారి మీరు ఏ విషయం? నిజం చెప్పాలంటే నాకు ఇంగ్లీష్ రాదు. అంటే బేసిక్లీ ప్రైమరీ డెఫిసిట్స్ అంటే మనం ఏదైతే ఎక్కువ లోన్ ఫర్దర్ తీసుకున్నామో అంటే లోన్ పే చేయడానికి మీకు ఎక్కువ ఖర్చు భారం. రాట్లేనే రే. ఈ గెటప్ లో ఎలా ఉన్నారా? ఏ డ్రామా కంపెనీ అని నెత్తి మీద బాగా సూట్ అవ్వలేదురా. 4సారి ముఖ్యమంత్రి అయ్యా. 15 ఏళ్ల నుంచి ముఖ్యమంత్రిగా ఉన్నాడు చంద్రబాబు. చంద్రబాబు గారి బ్రాండ్ నాకు ఒకటి చూపించండి. కానీ ఇప్పుడు కూడా ఒక రోజు లీవ్ తీసుకోవాలా, 1 గంట కూడా లీవ్ తీసుకోవాలా, హాలిడే లేదు నాకు. బై ఎందుకలా అరుస్తున్నావు? ఊరుకుక్క కలిసిందా? నాకు ఒక తృప్తి, చంద్రబాబు నాయుడు అని నేను మీ జీవితాలు మార్చగలిగితే దానికంటే ఆనందం లేదు. నాకు ఒక తృప్తి. చంద్రబాబు నాయుడు అని నేను మీ విజ్ఞాన కూడా సహకరించాలి. అందుకే ఎప్పటికప్పుడు అభివృద్ధి చేయాలి, సంపద సృష్టించాలి, ఆదాయాన్ని పెంచాలి. పెంచిన ఆదాయాన్ని ఖర్చు పెట్టాలనేది ఎన్డీఏ సిద్ధాంతం. ముచ్చట్లు ఇంకా ఎన్ని దినాలు వినిపిస్తావురా? నువ్వు చెప్తానే ఉన్నావు, నేను వింటనే ఉన్నా. బాబు గారు ఇప్పటి వరకు చెప్పిన సంపద గురించి చెప్పిన సొల్లు కొబ్బరిని కాబట్టి మీరు సంపద సృష్టించలేదు, బొక్కలేదు. ఉన్న సంపద అంతా దోచేసుకొని రాష్ట్ర ఖజానాకు బొక్కెట్టేసి మూటలు కట్టి నువ్వు, నీ కొడుకు, నీ ఫ్యామిలీ మొత్తము మూటలన్నీ సింగపూర్ కు తోలేయడమే నీ ధ్యేయము. రాష్ట్ర ఖజానాకు తప్పకుండా పెద్ద బొక్కే నీ పరిపాలన చెప్పడంలో ఎంత మాత్రం సందేహం లేదు. అందరికీ నమస్కారము. బాయ్.